ఈ ఇంట్లో నీ గురించి పట్టించుకునే వాళ్ళెవరూ లేరు అనుకున్నాను. అందుకే నిన్ను స్టోర్ రూమ్లో పడేసి నీ పేరు ప్రస్తావన ఇంట్లో వినిపించకుండా చేశాను. కానీ సీత వచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను హాల్లో పెట్టి రోజు నీకు పూజలు చేస్తోంది. ఈరోజు నీ పుట్టినరోజు కూడా చేసింది. అసలు ఎవరే నువ్వు? చచ్చి కూడా నన్ను డామినేట్ చేస్తున్నావు. నీ గురించి సీతకెలా తెలిసింది? అసలు నీ ఊరు, నీ ఇల్లు, నీ వాళ్ళు ఎక్కడ? ఇక్కడ నా కూతురి స్థానం నా గుండెల్లో ఉంటుంది. ఇన్నాళ్ళు మీ నాన్నకు భయపడి ఈ ఫోటో దాచిపెట్టాను. ఇక భయపడను. మీ అత్తయ్యని నా గదిలోనే పెట్టుకుంటాను. ఎక్కడున్నావు అత్తయ్యా? ఎలా ఉన్నా? ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఏం చేస్తున్నావు? నీ గురించి సీతకు చెప్పాలి, నిన్ను చూపించాలి. సీతకు మధుమిత కాల్ చేస్తోందేంటి? హాయ్ మధుమిత. మీరా? సీత లేదా అండి? తను బయట లాన్లో ఉన్నట్టుంది. ఫోన్ ఛార్జింగ్లో ఉంది. ఏంటి సంగతులు? సీతతో మాట్లాడాలండి. కొన్ని ముఖ్యమైన విషయాలు సీతకి చెప్పాలి. నాకు చెప్పకూడదా? అంటే అవి మా ఇంటి విషయాలు. మీ ఇంటి విషయాలు అంటే? సూర్యకి జాబ్ వచ్చిన విషయం సీతకు ఇంకా చెప్పలేదు. అలాగే మా అమ్మా నాన్న నిన్న మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు నేను మా అమ్మా నాన్నల ఇంటికి వచ్చాను. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అయితే అక్కడ చాలా మంచి విషయాలు జరిగాయన్నమాట. అంతా మీ వల్లేనండి. మీ వల్ల సూర్యకి జాబ్ వచ్చింది. మేం హ్యాపీ. మా నాన్న మనసు మార్చుకుని అమ్మతో కలిసి మా ఇంటికొచ్చారు. సూర్య హ్యాపీ. ఇవన్నీ సీతకు చెప్పాలి. మధు, ఆ ఫోటో ఎవరిది? ఏ ఫోటో అండి? అదే వీడియోలో నీ వెనక కనిపిస్తోంది. అది మా అత్తయ్య సుమతి ఫోటో అండి. మీ అత్తయ్య? అవునండి. మా నాన్నగారి చెల్లెలు, మా మేనత్త. నాకు ఇప్పుడే తెలిసింది. ఈరోజు తన పుట్టినరోజట. మా నాన్నమ్మ ఈ ఫోటో తీసి బయట పెట్టింది. మా నాన్నగారికి సుమతి అత్తయ్యకి అప్పట్లో ఏవో గొడవలు జరిగాయట. అప్పటినుంచి మా నాన్న అత్తయ్యని దూరం పెట్టారట. రాకపోకలు, పలకరింపులు ఏమీ లేవట. ఇప్పటికీ అత్తయ్య ఎక్కడుందో, ఎలా ఉందో ఇక్కడ ఎవరికీ తెలీదట. ఈ విషయాలన్నీ సీతకి చెప్పాలండి. అలాగే మా నాన్న నాతో మంచిగా ఉంటున్న విషయం కూడా చెప్పాలి. సీత ఏదో పనిలో ఉందన్నారు కదా, తర్వాత కాల్ చేసి మాట్లాడతాను. ఉంటానండి.
శివకృష్ణ చెల్లెలా? సీత ఆ సుమతి మేనకొడలా? సుమతి కొడుకు రామ్ని సీత పెళ్లి చేసుకుంది అంటే రామ్ సీత బావ మరదల్లా? ఈ విషయం సీతకి తెలిస్తే ఈ ఇంటి మొదటి కోడలు సుమతి తన మేనత్త అని, రామ్ తన మేనబావ అని, ఈ ఇంటిపై తనకి ఎప్పటినుంచో హక్కు అధికారం ఉన్నాయని ఆ సీతకి తెలిస్తే నన్ను ఆడుకుంటుంది. సుమతి ఎవరో తెలియక ముందే ఇంత రెచ్చిపోయింది. ఈ విషయం తెలిస్తే సీతను నేను ఆపలేను. సీతకు ఈ విషయం తెలియక ముందే రామ్తో విడాకులు ఇప్పించి దాన్ని ఇంట్లో నుంచి గెంటెయ్యాలి. మధుమితని నా కోడలుగా తెచ్చుకోవాలి. మధుమితకు సుమతి గురించి తెలిసినా తను ఎక్స్ట్రాలేమీ చేయదు. నా కంట్రోల్లోనే ఉంటుంది. నేను చెప్పినట్టు వింటుంది. వస్తే సుమతి, నువ్వు నీ మేనకోడలు సీత కలిసి నన్ను ఎంత టెన్షన్ పెడుతున్నారే. మావయ్య, నాతో ఏదో చెప్పాలని వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి మావయ్య? అది చెప్పండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు థాంక్స్ ఎందుకు మావయ్య? సుమతి గురించి అందరూ మర్చిపోయిన సమయంలో నువ్వు తన ఫోటోను బయటికి తీసుకొచ్చావు. ఆ ఫోటోను హాల్లో పెట్టి దేవుడితో సమానంగా దీపం పెట్టి రోజూ పూజలు చేస్తున్నావు. అత్తమ్మ ఈ ఇంటికి దేవత కదా మావయ్య. తన వల్లే కదా మీకు ఇంత ఆస్తి అదృష్టం కలిసొచ్చాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు నువ్వు సుమతి పుట్టినరోజు చేశావు. ఒక్కసారిగా నా భార్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. జ్ఞాపకాలు అంత తొందరగా మర్చిపోలేం కదా మావయ్య. ఇప్పుడు అత్తమ్మ మనతో లేకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే అత్తమ్మ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. పోయినవారు ఉన్నవాళ్ల తీపి గుర్తులని ఏదో సినిమాలో చెప్పారు. అత్తమ్మ మీ జ్ఞాపకాలలో, మీ అబ్బాయిలో, మీ ఇంటిలో ఇంకా బ్రతికే ఉంది. అత్తమ్మని తలుచుకోగానే మీ కళ్ళు చెమ్మగిల్లాయి అంటే అత్తమ్మంటే మీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది. మహాలక్ష్మి అత్తయ్య మీ జీవితంలోకి వచ్చిందని మీరు సుమతి అత్తయ్యని మర్చిపోవాల్సిన అవసరం లేదు మావయ్య. అప్పుడప్పుడు ఇలా అత్తమ్మను గుర్తు చేసుకోండి. తను ఎక్కడో లేదు, మీ మనసులోనే ఉంది. మీ మనసులో నుంచి అత్తమ్మను ఎవ్వరూ తుడిచేయలేరు. ఏది ఏమైనా నువ్వు సుమతి పుట్టినరోజు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య. నిజంగా ఈ సీత తక్కువది కాదు. జనం మనసుని కూడా మార్చేస్తోంది. ఎంతైనా ఆ సుమతి మేనకోడలు కదా, దాని బుద్ధులు దీనికి వచ్చున్నాయి. ఇంట్లో ఒక్కొక్కరిని ఇది మార్చుకుంటూ పోతే నేను 0 అవుతాను. అది జరగకూడదు అంటే దీని స్థానాన్ని మార్చాలి. అతి త్వరలో సీత స్థానంలోకి మధుమితని తీసుకురావాలి. ఆ 4 లక్షలు అత్తమ్మ పేరు మీద ఈ అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చాను. సీత, ఏంటి మామా? వచ్చి నా పక్కన కూర్చో. వద్దులే మామా, మళ్ళీ మీ పిన్ని చూసిందంటే నిన్ను తిడుతుందేమో. పర్వాలేదు, రా సీత. నిజంగా రానా? రమ్మంటున్నాను కదా. ఏంటో మామకి ఈరోజు నా మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. దగ్గరగా వచ్చి కూర్చో. ఇంకా దగ్గరికి రానా? అవును. ఇంకా హా? ఏమైంది మామా? నన్ను దగ్గరికి రమ్మని చెప్పి నువ్వు నీ చేతిని దూరం పెడుతున్నావు. మీ పిన్ని చూసినా పర్వాలేదు అన్నావు. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేను నీ భార్యని మామా. నా మీద నీకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. నాది భయం కాదు సీత, నీకెలా థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తున్నా. థాంక్సా? ఎందుకు? నువ్వు మా అమ్మ బర్త్డే చేసావు కదా, అందుకు అనాథాశ్రమంలో అందరి ముందు నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు కదా. ఎవరూ లేని మనిద్దరమే ఉన్న ఈ గదిలో మాత్రం కంగారు పడుతున్నావు. కంగారు కూడా కాదు సీత, వెంటనే నిన్నేదైనా చెయ్యాలనుంది. ఏం చేస్తావు మామా? సారీ, నీకు ఏదైనా చెయ్యాలనుంది. అదే, ఏం చేస్తావు మామా? ఏం కావాలో అడుగు సీత. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఏదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తావా? నువ్వేం కోరుకుంటావో కోరుకో సీత.
వద్దులే మామ, నేను అడిగింది నువ్వు చేయలేవు. నా ఆశ నీ రాశ అవుతుంది. ఏమవుదు, ప్రామిస్ చేశాను కదా. తీరా నేను అడిగాక నువ్వు కాదంటే? ఒక్క మా పిన్నితో గొడవయ్యే విషయం తప్ప ఇంకేదైనా అడుగు, నేను నో అని చెప్పను. అస్తమానం మీ పిన్నితో గొడవ పెట్టుకోవడం నాకు వేడుక ఏంటి? వేరే పని పాట లేవనుకున్నావా నాకు? ప్లీజ్ నాతో గొడవ పడకు. ఇప్పుడు నేను మంచి మూడ్లో ఉన్నాను. అయితే ఒక ముద్దు ఇవ్వండి. ఇదేనా నీ కోరిక? కాదు, వేరే ఉంది. అయితే ముందు అది అడుగు. అది చిన్న కోరిక. పెద్దదైనా పర్వాలేదు, అది అడుగు. దగ్గరికి రండి. రండి. ఏంటి, ఓకేనా మామా? ఓకే, కానీ మా పిన్ని. తన గురించే కదా అడుగుతున్నాను. మా పిన్నిని ఎలా మేనేజ్ చేస్తావు? అది కూడా చెప్తాను. అయితే ఓకే. ఒట్టు. ఒట్టు. థాంక్స్ రా మగుడా. నిన్ను దొరకనుక. రామ్ కనిపించాడా జనా? లేదు మహా. ఇల్లంతా వెతికాం మహా, రామ్ ఎక్కడా లేడు. రామ్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉందొదినా. రామ్తో పాటు సీత కూడా కనిపించట్లేదు. ఫోన్ ఇంట్లో పెట్టి రామ్ సీత ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరితోనూ చెప్పకుండా ఎటు వెళ్ళినట్టు? రిసెప్షన్కు ముందు రామ్ సీత రామాపురం వెళ్ళారు కదా చెల్లాయ్. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఆ ఊరు వెళ్ళారేమో. నువ్వు నోరు మూస్తావా అన్నయ్య? సీత వాళ్ళ అమ్మా నాన్నలను రిసెప్షన్ కి పిలవమని అప్పుడు నేనే రామ్ని ఆ ఊరికి పంపించాను. రామ్ నా పర్మిషన్ తోనే వెళ్ళాడు. కానీ సీత నీ పర్మిషన్ తీసుకోలేదుగా చెల్లాయ్. రామ్తో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళింది. వాళ్లతో వెళ్ళిన మీరు పడరాని పాటలు పడ్డారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చలపతి? అప్పట్లాగా ఇప్పుడు కూడా రామ్ సీత కలిసి ఆ ఊరు వెళ్ళారేమో బావా. ఇద్దరూ కలిసి వెళ్ళుండరు. రామ్ విడిగా సీత విడిగా ఎటో వెళ్ళుంటారు. వాళ్ళు విడిగా వెళ్ళడం నువ్వు చూడలేదు కదా చెల్లాయ్. ఎవరికి చెప్పకుండా వెళ్ళడం సీతకు అలవాటు, రామ్కి అలవాటు లేదు. రామ్ సీత భర్తే కదా, సీత మాట విని వెళ్ళుంటాడేమో. ఈ మధ్య రామ్కి సీత తెగ నచ్చేస్తుంది. సీతను రామ్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు కదా. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడవన్నయ్య. డిస్కషన్ ఓవర్. రేవతి, రామ్ ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా తెలుసా? తెలీదన్నయ్య. పోనీ సీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నన్నెందుకు అడుగుతున్నారు? సీత ఎక్కడికి వెళ్ళినా నీతోనే కదా చెప్పి వెళుతుంది. సీత నాతో ఏమీ చెప్పలేదు. కానీ
రామ్ సీత ఎర్లీ మార్నింగ్ జీప్లో వెళ్ళడం చూశాను.